నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను కప్పు కొట్టేసినా నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అనుకున్నది. కానీ నేను చెప్తున్నా మేడం, మీరు టాప్ పైకి వస్తారేమో కానీ 100% కప్పు మీ చేతులు పెట్టాము. బిగ్ బాస్ 7 లో కూడా ఇదే జరిగింది. స్టార్ మా వర్సెస్ కామన్ మ్యాన్ జరిగింది. చూపిస్తారు బిగ్ బాస్ అది ఫేవర్ చూపిస్తుంది. ఎందుకంటే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సీరియల్ యాక్టర్, మళ్ళా వేరే రీజన్ కాబట్టి సో ఒక ఓట్ బ్యాంక్ పడే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు చెప్తున్నట్టే మీ మీడియా కూడా అందరూ చెప్తారు. అంతే. స్టార్టింగ్ లో నాగార్జున గారు కూడా అన్నపూర్ణ ప్రొడక్ట్ అన్నారు కదా, సో ఆమె గెలుస్తుంది, ఇదంతా ఎందుకు డ్రామాలు బిగ్ బాస్ అని చెప్పి ఇంతమందిని తీసుకొచ్చి ఎందుకు అని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు. చూడండి, గతంలో బిగ్ బాస్ 7 లో కూడా ఇదే జరిగింది. స్టార్ మా వర్సెస్ కామన్ మ్యాన్ జరిగింది. అప్పుడు కూడా చాలా మంది ఈవెన్ నాగార్జున ఎంత రెస్పెక్ట్ ఉన్నా కూడా నాగార్జున తిట్టిరు. ఎందుకంటే పల్లె ప్రశాంత్ మీద టార్గెట్ చేస్తారని చాలా మంది అన్నారు. సో మీరు అవునన్నా కదా ఫేవరిజం పనికిరాదండి. సో గేమ్ ఆడే వాళ్ళకి కావాలి. సో చూడు ఇమ్మాని ఇలాంటి వ్యక్తుడు ఎంటర్టైన్ చేయగలుగుతాడు, కామెడీ చేయగలుగుతాడు, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, టాస్క్ బాగా ఆడతాడు, అన్ని బాగా ఆడతాడు. సుమన్ శెట్టి కూడా తన స్టైల్లో తను కామెడీ చేయగలుగుతాడు. సో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటువంటి వ్యక్తులు ఆడితే ఇటువంటి వ్యక్తులు గెలిస్తే కూడా ఒక పేరు ఉంటుందని కోరుకుంటున్నాను. సాయి కూడా చెప్పాడు, నీకు హోస్ట్ వచ్చి చెప్తున్నాడు, మాకు అలా ఎవరు చెప్పట్లేదు నువ్వు ఎలా ఆడాలో అని చెప్పి. సో ఇది ఫేవరిజమే కదా తనుజ గారు. అవును, ఇదైతే ఫేవరిజం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కొత్త కంటెస్టెంట్లు వస్తారు కదా బిగ్ బాస్ కి, వచ్చులందరూ చెప్తున్నమాట తనతో నువ్వు టాప్ లో ఉన్న వంటలకే తను నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయింది. నేను కప్పు కొట్టేసినా నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అనుకున్నది. కానీ నేను చెప్తున్నా మేడం, మీరు టాప్ పైకి వస్తారేమో కానీ 100% కప్పు మీ చేతులు పెట్టాము. 100% పెట్టేలా మేము ప్రయత్నిస్తాము. 100% ఈసారి ఇమ్మానియల్ అయినా సరే సుమన్ శెట్టి గెలవాలని కోరుకుంటున్నా. నేను మీ మీడియాలో కోరుకుంటున్నా, దయచేసి మీరు డబ్బులకు అమ్ముడు పోయి తనకు ఫేవరిజం పెట్టి తన ఫోటో పెట్టి కింద బీజం పెట్టి తందారి నానో తాను తందానం పెట్టకండి. దయచేసి తన జోకు డబ్బులకు అమ్ముడు వద్దని మీడియాకు కోరుకుంటున్నాను.